కొడుకు పుట్టిందని సంబరపడ్డది ఆ తల్లి భాగ్యమ్మ. కొడుకులు వెడితే కూర్చుండి తినకురి చేయాల లోపల కనుకుంటొల్ల ఇళ్ళల్ల తన బాగి వీరనా అమ్మా. ఆ కన్న తల్లి లచ్చవ్వ, ఆ కన్న తండ్రి లింగయ్య, కన్న తల్లి లచ్చవ్వ ఇద్దరు దంపతులు కనుకుంట్ల ఇళ్ళల్లా వల్ల బలగం పెద్దది. 7 కొడుకుల కన్నది లచ్చవ్వ, ఒక్క బిడ్డను కన్నది. ఇవాళ 7 ఎనమండుగురు ఇట్లా ఒక్క కొడుకు దూరం అయిండు. ఆ తల్లి చూడు లచ్చవ్వ, ఆనాడు కొడుకు వేయినాడు ఎంత బాధపడ్డదో. నా కొడుకా నరసయ్య ఎక్కడమో దివి కొడుక, ఏ దూరం వస్తావు ఏ దారిన వస్తావా అని గుల్లెడు వేగుల్లగా అన్న బండడు బొక్కల్ల దారుకున్న 7 ఇట్లా నువ్వు పెరిగి దూరం అయితే వాడి 18 ఏళ్ల కింద కొడుకు కొడుకు ఎంత బాధపడ్డదో. కొడుకు లేకుండా నా కోడలు భాగ్యం ఉన్నదనుకున్నది. ఇవాళ కోడలు 11 రోజుల కింద పోలేక జీవి పొడలాడినప్పుడు ఆ కన్న తల్లి విలవిల కొట్టుకొని ప్రాణం పోంగా ఎవడచ్చుకుంట పోంగా ఎవలాది కచ్చనే అమ్మా. నా కొడుకులాల నిలబోతన్నా కోడళ్ళు నిలబోతన్నా అని ఎవరికేమి చేశారా తల్లి భాగ్యమ్మ. నా కొడుక సన్ని నిలబోతానని చెప్పిందా, నా కొడుక అనిల్ కుమార్ నిలబోతానని చెప్పిందా. ఆ కన్న తల్లి ఎవరికి ఏమో చెప్పిపోయింది. చిన్న కొడుకు మనవని మీద ప్రేమ కూడా తీరకపాయ ఆ తల్లికి. కన్న తల్లి చూసినవా భాగ్యంలో పోతే బిడ్డలు లేని బ్రవ కన్న తోడబుట్టిన అక్క మల్లవ్వే ఆడిబిడ్డోలయ్యల కొండంత పండుగ ఎత్తలేదా అమ్మా. ఇద్దరక్క ఇళ్ళను ఒక్కింట్లకు ఇద్దరన్న అమ్ములాయే. నా చెల్లె లేదు ఇయ్యాల అని అక్క చూడు మల్లవ్వ బావ లక్ష్మీరాజం వాళ్ళకన్నా కొడుకులు 9 కోడళ్ళు 4 కొడుకులు మనవడు మనవరాలు. ఇవాళ మా యొక్క చెల్లె లేదా అని అక్క మల్లవ్వ, మా చిన్నమ్మ లేదా అని కొడుకులు, మా చిన్నబాబు లేదా అని కొడుకులు కొండంత పండుగ తింటే రాదు, మా చిన్నమ్మ తాగుత రాదా అని 25 ఆటలు పోల్చుకొని విందు భోజనాలు వేస్తే తింటారు పోతారు కానీ 5 నిమిషాలు ఎవరు ఆత్మశాంతి కొరకు కూర్చోరు. రామ రామ అంటే రామతట్టవు రారు, భగవంతా నిదయ అంటే బండట్టవు రారు, పరమాత్మ నిదయ అంటే చనిపోయిన వారి జీవికి స్వర్గం దొరుకుతుందా అని కొండంత పండుగ కథ చెప్పిస్తాను ఆత్మగల్ల అక్క బావైన గాని. ఇవాళ కన్న తల్లి భాగ్యంలో ఆ తల్లి నరసయ్య 2 కొడుకులకు అన్నారు. 2 కొడుకులకు పెళ్లి చేసిండ్రు, కోడళ్ళు వచ్చిండ్రు. వాళ్ళకి 7 బిడ్డలు వాళ్ళకు లేకున్నా కాకంత బలగా ఉన్నది. అన్నదమ్ముల బిడ్డలు ఉన్నారు. నాదా ఇవాళ వాళ్ళకున్నట్టు నాకు 2 కొడుకులు ఉన్నారు. నా కొడుకులకు పెళ్లి చేసిన కానీ నాకు 7 బిడ్డ నాకు ఏ